విద్యా దీవెనకి సంబంధించి పేమెంట్ స్టేటస్ నాట్ రిసీవ్డ్ అని ఉందని కమెంట్స్ అయితే పెడుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఎవరికైతే అమౌంట్ పడిందో వారి దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను వినండి. ఎవరికైతే ఆల్రెడీ విద్యా దీవెనకి సంబంధించి అమౌంట్ పడిందో వారికి కూడా జ్ఞానభూమి పోర్టల్‌లో ఈ విధంగా పేమెంట్ స్టేటస్ నాట్ రిసీవ్డ్ అని అయితే ఉంది. కాబట్టి నా వరకు చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఈ విధంగా పేమెంట్ స్టేటస్ నాట్ రిసీవ్డ్ అనే జ్ఞానభూమి పోర్టల్‌లో అప్డేట్ అయిందో వారు ఒకసారి బ్యాంక్‌కి వెళ్లి జాయింట్ అకౌంట్‌లో అమౌంట్ పడిందో లేదో చెక్ చేసుకోండి. ఇక ఎస్సీ విద్యార్థులు అయితే గనక స్టూడెంట్ అకౌంట్‌లో అయితే చెక్ చేసుకోండి. మీరు జ్ఞానభూమి పోర్టల్‌లోనే ఉండిపోవద్దు. ఒకసారి బ్యాంక్‌కి వెళ్లి అయితే అమౌంట్ పడిందో లేదో చెక్ చేసుకోండి. ఇక వసతి దీవెన అమౌంట్ అనేది కొంతమందికి అయితే క్రెడిట్ అయింది. అలా ఎందుకు అంటే ఇప్పుడు ఎస్సీ విద్యార్థులు ఉన్నారంటే వారికి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 40% షేర్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. అంటే వసతి దీవెన అందులో భాగం కాబట్టి వారికి వసతి దీవెనకి సంబంధించి 40% షేర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా ఎస్సీ విద్యార్థులకి అయితే పడుతున్నాయి. ఇక రిమైనింగ్ క్యాస్ట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ వసతి దీవెన అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందో చూసినట్లయితే కొత్తగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుందో దాని తర్వాత మాత్రమే తెలుస్తుంది. అంటే కొత్తగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో దాని తర్వాత అసలు వసతి దీవెన పథకం ఉందా లేదా అలాంటి వివరాలు అయితే తెలుస్తాయి. తర్వాత వీడియోలో ఆ వివరాలు అయితే మనం తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే వసతి దీవెనకి సంబంధించి 40% షేర్ అయితే క్రెడిట్ అవుతుంది.